ప్రభునామంలో అందరికీ వందనాలండి. మరొకసారి విశ్వాస మార్గం అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈనాటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మరొక మారు ఈ శ్రేష్టమైన సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మారు నీ వాక్కుతో మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయపడుతూ రండి. నీ మాట వద్ద ప్రతి ఒక్కరిని తల వంచి అంగీకరించే కృపను అనుగ్రహించండి. నీ వాక్య ధన్యదిలో నుంచి మా ఆత్మీయ దరిద్రతను తొలగించుకునే కృపను మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవ్వటానికి మీరే సహాయపడుతూ రమ్మని నీ దాసుని మరుగుపరిచి నీ ఆత్మచేత నింపి నీవే నిండారులుగా నీ మహిమ కొరకు వాడుకోమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సిలువ మనకు ఆశీర్వాదకరంగా మారింది అన్న సంగతిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయములో చచ్చిన వాడనైతిని. పౌలు అనేటువంటి ఈ వ్యక్తి ధర్మశాస్త్రంలో పండితుడు, ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినవాడు, ధర్మశాస్త్రమే ప్రాణాధారంగా ఒకానొక రోజున పనిచేసినవాడు, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు శిష్యులను సంఘాన్ని హింసించినవాడు. ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులకు క్రీస్తు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఆయన శిష్యులు ప్రవర్తిస్తున్నారు, ఆయన మరణించిన తరువాత తన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి శిష్యులు పునరుద్ధానం చెందాడు క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆ యొక్క భావాలతో సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని చిన్నాభిన్నం చేసినవాడు, సంఘాన్ని ఊచకోత కోసినవాడు, అనేకుల మరణానికి కారకుడుగా ఉన్నవాడు, సాక్ష్యంగా నిలిచినవాడు. ఆనాడు స్టెఫెను మరణానికి కూడా మరణం వద్ద తాను కూడా అంగీకరించిన వాడిగా అక్కడ కనిపిస్తున్నాడు. అలాంటి ఈ వ్యక్తి ఈ రోజున సమాజం అంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తానే స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని. ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోయాను అంటున్నాడు. ఎందుకు ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాను అంటున్నాడు అంటే, ఎప్పుడైతే సిలువ తన అంతరంగంలోనికి వచ్చిందో, సిలువ వేయబడినటువంటి క్రీస్తు దమస్కు మార్గంలో ఆ మధ్యాహ్నం వేళ సూర్యుని కంటే మించి ప్రకాశించినటువంటి ఆ కాంతి తన జీవితంలోనికి, ఆ వెలుగు తన జీవితంలోనికి వచ్చిందో, అప్పటి నుంచి ధర్మశాస్త్ర విషయంలో తన్ను తాను చచ్చినవాడిగా తాను ఎంచుకుంటున్నాడు. మరి ఎక్కడ బ్రతికాడు చచ్చిన వ్యక్తి అంటే, తాను క్రీస్తులో బ్రతికాడు. ధర్మశాస్త్ర విషయంలో చనిపోయి సిలువ కార్యం ద్వారా, సిలువ వేయబడినటువంటి క్రీస్తును అంగీకరించడం ద్వారా తాను క్రీస్తులో జీవిస్తున్నాడు. అదే అంటాడు అక్కడ, దేవుని విషయమై జీవించు నిమిత్తము. సిలువలో దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి దీవెన, ఆశీర్వాదం ఏమిటి అంటే, మానవుణ్ణి, విశ్వాసని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల నుంచి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పాదాల వద్దకు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని వద్దకు, ఆత్మలో జీవించేటువంటి ధన్యత వద్దకు సిలువ నడిపించింది. దేవుని విషయంలో బ్రతకాలి అంటే, ఆత్మీయంగా జీవించాలి అంటే, నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చినవాడిగా ఉండాలి అన్న సత్యాన్ని సిలువే తన జీవితంలో తెలియజేసింది. ఇంతకు ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే, మీరు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త
10వ అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించేవాడు, ఒక వ్యక్తి తన అంతరంగాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి కళ్ళ ముందు పెట్టుకొని ప్రార్థించే ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని తన జీవితానికి ప్రమాణంగా పెట్టుకొని జీవించిన ఒక వ్యక్తి, ప్రభువుని ప్రమాణికంగా పెట్టుకొని ఆయన పాదాల వద్ద తన మురికి జీవితాన్ని అప్పగించుకున్నటువంటి ఇంకొక వ్యక్తి. ఎవరు వీరిద్దరిలో శ్రేష్ఠుడు? ఎవరు వీరిద్దరిలో నీతిమంతుడు? చూడండి, పరిసయ్యుడు అంటాడు 11వ వచనంలో, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సుంకరిలాగా నేను లేను అంటే అతని కంటే నేను నీతిమంతుణ్ణి అని దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని. ఎందుకని? ధర్మశాస్త్రంలో చెప్పబడిన అన్నిటినీ తాను చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ రాశాడు, వారానికి 2 మారులు ఉపవాసము చేయుచు. వారానికి ఏం చేస్తున్నాను? 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. నువ్వే రాయించావు కదా, రైట్. అయితే చూడండి, నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నాను. నువ్వే చెప్పావుగా దశంభాగం ఇమ్మని, కాబట్టి నీ ధర్మశాస్త్రంలో ఉన్నదే నేను చేస్తున్నాను, నేను క్రమం తప్పకుండా ఇస్తున్నాను. అంతేకాదు, ఇతడు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అంటూ తనలో తాను ప్రార్థించుచుండెను. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని దేవుని ఎదుట తన నీతిని గొప్పగా చేసుకొని చెప్తున్నటువంటి ఈ పరిసయ్యుడు చివరికి ఎవరు నీతిమంతులుగా తీర్చాడు దేవుడు అంటే చూడండి 13వ వచనం, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, ఆకాశము వైపు కన్నులెత్తుచు, కన్నులు ఎత్తటానికి కూడా ధైర్యం చాలనటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి అంతరంగంలో ఏముంది అంటే దేవుడు చెప్పినటువంటి మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇతడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఆధారం చేసుకున్నాడు. ఇతడు దేవుని దృష్టిలో తాను నీతిమంతుడిగా లేడు అన్న సత్యాన్ని గ్రహిస్తున్నాడు. ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులు? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్న పరిసయ్యుడా, తన దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని ఎదుట కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపిని నేను అని ఒప్పుకున్నటువంటి ఈ సుంకర్య? ఎవరు నీతిమంతులు చెప్పండి? సిలువ కార్యం వద్ద మనల్ని దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి నీతి నుంచి దూరం చేసి మనలను దేవుణ్ణి ఆధారం చేసుకొని యేసుక్రీస్తు సిలువను ముందు పెట్టుకొని నడిచేటువంటి జీవితానికి ఆయన మనల్ని పిలిచాడు. అక్కడ చూడండి 14వ వచనంలో అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఎందుకు తగ్గించుకుంటున్నాడు? ఈ సుంకరి తను తాను తగ్గించుకోవటానికి కారణం ఏమిటి అంటే తన జీవితానికి ప్రమాణం క్రీస్తు, తన జీవితానికి కొలమానం సిలువ, ధర్మశాస్త్రం కాదు. పౌలు కూడా అదే అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో నేను చచ్చిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని నేను బ్రతికేవాడిని, ధర్మశాస్త్రాన్ని కొలమానంగా పెట్టుకొని నేను జీవించేవాడిని. వారందరికంటే ఐ యామ్ సంథింగ్ అని నేను అనుకునేవాడిని. ఇదే పౌలు అంటాడు, యేసుక్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానం నాలో చాలా ఉండేది. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉప్పొంగేవాడిని. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అవతల వారికి ఏమీ తెలియదు, అంతా నాకే తెలుసని నేను అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను క్రీస్తును గూర్చి తెలుసుకున్నానో,
ఎప్పుడైతే నేను సిలువ వద్దకు రాగలిగానో, ఎప్పుడైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తును నా జీవితంలో సొంత రక్షకునిగా నేను అంగీకరించానో, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి కాదు నేను తెలుసుకోవాల్సింది, అది నా జీవితంలో చచ్చిపోయింది. దాన్ని బట్టి కాదు నేను బ్రతికేది. ఇప్పుడు నేను బ్రతుకుతున్నది దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి, సిలువ వేయబడినటువంటి యేసుని బట్టి. ఆ సిలువను నా ముందు పెట్టుకొని నేను ప్రయాణం చేస్తున్నాను. అందుకే దీన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. నేను ఆ సిలువను మరింత తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారంలోని భక్తిలో కొనసాగుతామో, మనం సిలువకు దూరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. క్రీస్తుకు దూరంగా బ్రతికేటువంటి ప్రమాదం ఉంది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల వద్దకు రానివ్వదు. ఇది శరీరానికి మాత్రమే సాదృశ్యంగా ఉంటుంది. అయితే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు అంటే, శరీర సంబంధంగా ఉన్నటువంటి భక్తిని, ఆచార సంబంధంగా ఉన్నటువంటి భక్తిని సిలువ వేయబడటం ద్వారా క్రీస్తు దాన్ని ఆత్మ సంబంధంగా మార్చారు. దాని యొక్క స్థాయిని పెంచారు. ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క స్టాండర్డ్స్ని ఆయన పెంచారు. ఎలా అంటే, ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తే చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. కానీ కృత నిబంధన గ్రంథానికి వచ్చేసరికి, సిలువ ప్రమాణాల వద్దకు వచ్చేసరికి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీవు ఆమెతో వ్యభిచారం చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్ ఎంతగా ఆయన పెంచాడు. అప్పటి వరకు లిటరల్గా పాపం చేస్తేనే, శారీరకంగా పాపం చేస్తేనే అన్నారు. కానీ కృత నిబంధనకు వచ్చేసరికి, యేసుక్రీస్తు సిలువ ప్రమాణాల వద్దకు వచ్చేసరికి అది ఎలా మారింది? మోహపు చూపు, అది ఈక్వల్ టు ద అడల్టరీ, వ్యభిచారం. అది వ్యభిచారంతో సమానం. అంతగా ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు దాని స్టాండర్డ్స్ని పెంచాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియల నుంచి, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బ్రతికి ఆ జీవితం నుంచి ఆయన విమోచించాడు. సిలువ వద్ద దొరికినటువంటి ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే, మనం ధర్మశాస్త్రం నుంచి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నుంచి విడిపించబడిన వారం. ఆ క్రియల నుంచి విడిపించబడి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పిలువబడిన వారం. కంటికి కనిపించేటువంటి భక్తినే ప్రమాణంగా చేసుకొని బ్రతికేటువంటి మనకు ఈ భక్తి ఆత్మ సంబంధమైనది, అంతరంగానికి సంబంధించినది అని క్రీస్తు సిలువ మనకు నేర్పింది. అందులో నుంచి విమోచించి సిలువ వద్దకు మనల్ని నడిపించాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని విషయమై బ్రతికాను. ఎందులో చచ్చిపోయాను? ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడనైతిని అంటూ అక్కడ ఒక మాట అంటాడు, ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్రం నాలో ఉండేది. ధర్మశాస్త్రాన్ని నేను నా ముందు పెట్టుకొని ప్రయాణం చేసిన వాడిని. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు నా అంతరంగంలో. ఎవరున్నారు? క్రీస్తే ఉన్నాడు. ఆయనే బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్రం చచ్చిపోయింది, క్రీస్తు నాలో బ్రతికాడు. ఈ యొక్క వెలిగింపు అనేది పౌలు అనేటువంటి వ్యక్తికి ఎక్కడ దొరికింది? సిలువ వద్ద. సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? సిలువలో హింసించబడినటువంటి నేను మరలా నీ చేత హింసించబడుతున్నాను. ఆ మాట వద్ద పట్టుబడినటువంటి తన జీవితంలో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి క్రీస్తును తన ప్రామాణికంగా పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక విశ్వాస జీవితానికి ప్రామాణికం ఏమిటి అంటే క్రీస్తు, ఆయన సిలువ. క్రీస్తును ప్రామాణికంగా పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ కొలమానం ఏమిటి అంటే ధర్మశాస్త్రం కాదు. నీ కొలమానం ఏమిటి అంటే ఆ యొక్క నీతి నియమాలు లేకపోతే ఆచార సంబంధమైన భక్తి కాదు. ఇప్పటికీ చాలామంది ఆ యొక్క ఆచారాలను తీసుకొని క్రైస్తవ్యంలో రుద్దుతున్న వారున్నారు. ఆచార సంబంధమైన భక్తి చేస్తున్న వారున్నారు. మీ పితృపరంపర ఆచారాలను మీరు వెంబడిస్తున్నారు, వాటిని బట్టి మీరు నడుచుకుంటున్నారు అన్నారు. ఆ రోజున శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చుంటారు. వారందరూ వచ్చి అంటారు, ఏంటి బాబు, మీరు మీ వారు ఆచారాన్ని పాటించరా, నియమాలను పాటించరా అంటే ఆయన అంటాడు, ఏమైంది అంటే చేతులు కడుక్కోకుండా కూర్చున్నారు. చేతులు కడుక్కోవటం అనేది ఆచారం కాదది, అది ఆరోగ్యం. అప్పుడు తిడతాడు ఆయన, వేషధారులారా అని. ఏది ప్రామాణికం? అది ఒక ఆచారమా? అది ఒక పద్ధత కాదే.
దానికి ఎందుకు దాన్ని పెట్టారు చేతులు కడుక్కోవటం అనేది? నువ్వు భోజనానికి ముందు చేతులు కడుక్కోవటం అనేది అది నీ ఆరోగ్యానికి సంబంధించింది. కడుక్కొని తిన్నావా ఆరోగ్యంగా ఉంటావు, కడుక్కోకపోతే నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. దీనికి ఆచారాన్ని, పద్ధతిని, పారంపర్య ఆచారంగా దాన్ని పాటించటం అనేది అది ధర్మశాస్త్రంలో వారు నియమించుకుంది. కానీ క్రీస్తు వద్దకు వచ్చేసరికి అదేమిటి? కడుక్కుంటే నీకు ఆరోగ్యం, కడుక్కోకపోతే అనారోగ్యం. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో, నీ చేతుల్లోనే ఉంది. ఆచార సంబంధమైన భక్తిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తి వద్దకు నడిపించాడు ఆయన శిలువ ద్వారా. మీరు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నారో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏం చేస్తుంది? ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలన్నీ చేస్తున్నారు. పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను తమ సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నారు. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఇలానే బ్రతుకుతున్నారు. మేము దశంభాగం ఇస్తున్నాం చాలు అనుకుంటారు, మేము ఫ్రీ విల్ ఇస్తున్నాం చాలు అనుకుంటారు, మా స్వేచ్ఛార్పణలు అర్పిస్తున్నాం చాలు అని అనుకుంటారు. మరి ఇక్కడ రాయబడినటువంటి ఈ మూడింటి సంగతి ఏమిటి? న్యాయం, కనికరం, విశ్వాసం. దశమ భాగం ఇస్తున్నటువంటి నీవు న్యాయంగానే ప్రవర్తిస్తున్నావా? నీ జీవితంలో చూపవలసినటువంటి కనికరాన్ని, ఎవరి ఎడల కనికరం చూపాలో వారి ఎడల కనికరాన్ని చూపుతున్నావా? విశ్వాసంగానే బ్రతుకుతున్నామా? కానీ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని నేను ఇస్తున్నాను. ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే నేను ఇచ్చే వద్దే ఉంచింది. ఇవ్వటం మంచిదే, ఆయన అంటున్నాడు ఇవ్వండి. వాటిని చేస్తున్నారు, చేయొద్దనటం లేదు, ఇవ్వాలి. దేవుని పరిచర్యకు ఇవ్వకపోతే దేవుని పరిచర్య ముందుకెలా వెళ్తుంది? మీరు ఇవ్వకపోతే సేవకుడు ఎలా పోషించబడతాడు? మీరు ఇవ్వకపోతే సంఘ కార్యక్రమాలు ఎలా ముందుకు వెళ్తాయి? ఇవ్వాలి, ఇవ్వాలి. ఆ మాటకొస్తే ఆయన కృత నిబంధనకు వచ్చేసరికి ఇచ్చే విషయంలో ఏమన్నారు? మీరు వర్ధిల్లిన కొలది అన్నారు. అంతే. అబౌట్ టైత్, బియాండ్ టైత్, 10వ భాగానికి మించి మీరు ఎంత వర్ధిల్లుతారో అంత ఇవ్వండి. ఎందుకని? సేవ మీరు ఇచ్చిన కొలది ముందుకు వెళ్తుంది, మీరు సహకరించిన కొలది ముందుకు వెళుతుంది. అయితే ఇచ్చే వద్ద మాత్రమే మీరు ఆగిపోకూడదు. ఇవ్వటం విషయంలోనే మిమ్మల్ని మీరు నీతిమంతులు అని అనుకోవద్దు. ఇచ్చే ప్రతివాడు నీతిమంతుడు కాదు. ఈ రోజున ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నారో చెప్పండి. ఆ వ్యక్తి అనుకుంటాడు, అన్నదానం చేసి నేను బోల్డ్ అంత పుణ్యాన్ని మూట కట్టుకున్నాను, నిలువు దోపిడీ ఇచ్చేసి దేవుని నేను సంతోషపెట్టాను అనుకుంటాడు. తన తల వెంట్రుకలు ఇచ్చేసి ఆహా దేవుణ్ణి నేను అధికంగా ప్రేమిస్తున్నాను అనుకుంటాడు. సంవత్సరానికి ఒకసారి తన బట్టలు మార్చుకొని ఆ నల్ల వస్త్రాలు అయితే నల్లవి, తెల్లవైతే తెల్లవి, పచ్చవైతే పచ్చవి, ఏ రంగు అయితే ఆ రంగు, ఎర్రవైతే ఎర్రవి, ఆ వస్త్రాలు వేసుకొని నా జీవితంలో కొంత సమయాన్ని నేను దేవునికి ఇచ్చాను అని అనుకుంటున్నాడు. ఇక్కడతోనే ఆగిపోతున్నాడు. కానీ ఇది కాదు దేవుడు కోరుకుంది. నీతి సంగతి ఏమిటి? కనికరం సంగతి ఏమిటి? ఇవన్నీ చేస్తున్నటువంటి నీవు వీటిలో నీవు చూపవలసింది నీతిని, కనికరాన్ని, విశ్వాసమును దేవుని ఎడల. ఇవి జీవితాంతం నీతో కొనసాగించబడాలి. అంతేకాని సంవత్సరంలో ఏదో ఒక 40 దినాలు మనం దేవుని కొరకు కేటాయిస్తే అయిపోతుందా? ఈనాడు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి పరులు ఇలానే ఉన్నారు. సంవత్సరం అంతా ఇష్టానుసారంగా జీవించి ఈ సంవత్సరంలో ఈ 40 దినాల ఉపవాసంలో నేను నా కడుపు మార్చుకుంటే చాలు, నేను దేవునికి ఇష్టుడిగా అయిపోతాను అన్న భ్రమలో ఉన్నారు. కాదండి, 40 దినాల భక్తి కాదు క్రైస్తవ్యం. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీవు నిందారహితుడివై ఉండుము. ఎప్పుడు? 99 సంవత్సరాల వయసులో వచ్చి దేవుడు అంటాడు నువ్వు నిందారహితుడిగా ఉండయ్యా అంటాడు. ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు నీతిని కొనసాగించాలి? ఎప్పటి వరకు మన కనికరాన్ని, విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే నీ మరణం వచ్చేంత వరకు, నీవు మరణించేంత వరకు
అంతేకాని సంవత్సరంలో ఏదో 40 దినాలు ఆయనకి ఇచ్చేసి మిగిలిన దినాలు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అవుతుంది తప్ప అది ఆత్మ సంబంధమైన నీతి కాదు. ఆత్మ సంబంధమైన భక్తి అంతకన్నా కాదు. లెంటును ఆచరించేటువంటి నీవు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే దేవునికి కావాల్సిన 40 దినాలు కాదు, నీ జీవితమంతా ఆయనకు కావాలి. నీ జీవితమంతా ఆయన్ని ఆరాధించాలి. నీ జీవితమంతా కూడా ఆయన కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకోవాలి, ఆయన కొరకు సమర్పించాలి. అందుకు ఆయన పిలుస్తున్నాడు. శిలువ వద్ద దొరికినటువంటి ఉన్నతమైన ఆధిక్యత, ఆశీర్వాదం ఏమిటి అంటే ఈ ఆచార సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి నుంచి ఆయన మనను ఆత్మ సంబంధమైన భక్తికి పిలిచాడు, అక్కడికి మనల్ని నడిపించాడు. ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోయాను పౌలు అంటున్నాడు. ఎక్కడ బ్రతికాను అంటే దేవునిలో నేను బ్రతికాను. సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావన్న మాట వద్ద నేను బ్రతికాను. అంతేకాని ధర్మశాస్త్రంలో ఉంటే నేను చచ్చిన వాడిగానే ఉండేవాడిని. సిలువ వేయబడినటువంటి క్రీస్తు నాకు ప్రత్యక్షమైన రోజున, ఆ వెలుగు నన్ను దర్శించిన రోజున, ఆ వెలుగుకు నేను అవిధేయుడను కాక, అగ్రిప్పతో చెప్పిన మాట, రాజా ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక. విధేయత చూపించావు. ఆ వెలుగునకు విధేయత చూపించిన వారు ఈ రోజున ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ భక్తి నుంచి, ఆచార సంబంధమైనటువంటి భక్తి భావాల నుంచి ఆత్మ సంబంధమైన భక్తిలోనికి దాటిన వారిగా ఉన్నారు. ఇది ఆశీర్వాదం కాదంటారా? చెప్పండి. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నటువంటి భక్తితో వీళ్ళు పరలోక ద్వారాలను మూసేవారిగా ఉన్నారు. మీ ఇష్టానుసారంగా బ్రతకండి, మీరు ఎట్టయినా బ్రతకండి, ఇచ్చే కానుకలు ఇస్తే చాలు, పండగలకి పబ్బాలకి వస్తే చాలు, క్రిస్మస్కి సంవత్సరానికి ఒకసారి రండి, గుడి నిండిపోవాలి అంతే, ఈస్టర్కి గుడి నిండిపోవాలి, గుడ్ ఫ్రైడేకి గుడి నిండిపోవాలి. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ డేస్? మిగిలిన రోజుల సంగతి ఏమిటి? వీళ్ళు దాని కొరకే పిలుస్తారు. మిగిలిన రోజులు దేవుడు వద్దా? దేవుణ్ణి ఆరాధించొద్దా? అసలు ఈ క్రిస్మస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే రోజున ఉన్నట్టు పొంగుకొచ్చేటువంటి భక్తి అసలు మిగిలిన రోజున ఉండదండి. ఎంత భక్తిపరులుగా కనిపిస్తారంటే, అరే భక్తి అనేది ఏదో ఒక దినానికి సంబంధించిందా? దేవుని ఎడల భయభక్తులు అనేవి. రోడ్డు మీద పోతా ఉంటాడు ఆ వ్యక్తి, ఆ సిలువ ఆ గుడి ముందు కనపడగానే చెప్పులు అక్కడిప్పి ఇలా అనుకుంటాడు. అంటే నీ కళ్ళ ముందు కనిపిస్తేనే భక్తి కదూ, కనపడకపోతే భక్తి కాదు. ఆయన లేకపోతే, ఆ సిలువ లేకపోతే ఏదైనా చేసేస్తాం. అందుకే సిలువ ఉండవలసింది గుండెల మీద కాదు, గుండె లోపల. ఇక్కడ వేలాడితే దాన్ని భక్తి అనరు, అది లోపల ఉండాలి. ఈ రోజున సిలువ దేనికి పరిమితం అంటే మెడలో వేసుకున్న చైనికిని, చేతి మీద ఉంగరాలకి, మంగళ సూత్రాల మీదకి, మన ఇంటిలో ఫోటోలకి, మన ఇంటి పైన సిలువ. మంచిదే, పెట్టుకోండి, వద్దనట్లే. కానీ అవన్నీ ఉన్నా సరే నీ గుండెలో సిలువ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం, వేస్ట్. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది నీ అంతరంగంలో ఉండాలి. అంతరంగంలో ఉన్నటువంటి సిలువ వద్దకు వీరు నడిపించకుండా ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం, శాస్త్రులు, పరిసయ్యులు చేసేది అదే. పరలోక రాజ్యాన్ని మూస్తున్నారు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశింపే వారిని కూడా ప్రవేశింపనీయరు. బోధించేటువంటి బోధలు అవి. పర్లేదమ్మా, ఏం కాదు, ఈ ఒక్కటే కదా, ఏం కాదులే, ఏం చేస్తావు. ఇప్పుడు వాళ్ళ లోకస్తులు వారు కోరుకుంటున్నారు, కొన్ని కూడా వారి సంతోషం కొరకు చేయాలి. తప్పు. దేవుని సంతోషం కొరకు మాత్రమే చేయాలి విశ్వాసి. లోకాన్ని సంతోషపెట్టేవాడు కాదు. లోక పద్ధతుల వద్ద లోకస్తులను సంతోష పెట్టవలసిన బాధ్యత కాదు నీది. దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి. ధర్మశాస్త్రం మనుషులను సంతోష పెడుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం దేవుణ్ణి సంతోష పెడుతుంది.
అదే అంటాడు పౌలు, నేను మనుషులను సంతోష పెట్టకూడదున దేవుని దాసుని కాకపోదును అంటాడు గలతీ పత్రికలో. ఎవరిని సంతోష పెట్టాలి? నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని, ఆచార సంబంధమైన భక్తిని, నామకార్థ సంబంధమైన భక్తిని అనుసరించేవాడివైతే మనుషుల్ని మాత్రమే సంతోష పెడతావు. నీ జీవితం ద్వారా సంతోషపడవలసింది మనుషులు కాదు, దేవుడు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితం మనిషిని కూడా సంతోషపెడుతుంది. కానీ మనుషుల్ని మాత్రమే సంతోషపెట్టే జీవితం దేవుణ్ణి సంతోషపెట్టదు. మనుషుల దయ ఉండాలి, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని దయలో మనం వర్ధిల్లాలి, దేవుని దయను పొందుకునే వారిగా ఉండాలి. మీరు చూడండి, సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడు? 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి నీతి నుంచి మనం వాటిని విడిచిపెట్టాలి అనేటువంటి భక్తి వద్దకు రావాలి. అతిక్రమాలు ఒప్పుకోవటం కాదు. ఆ యొక్క రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి ఒక పద్ధతిని మార్టిన్ లూథర్ ఖండించాడు. ఏమిటి అంటే, ఆ పాపం చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క పాస్టర్ వద్దకు వెళ్ళి తన పాపాలన్నీ చెప్తాడు. చెప్పి అనుకుంటాడు అన్నీ పోయాయి అని. అప్పుడు ఈ పాస్టర్ ఏం చేస్తాడంటే, అతని పక్షాన ఏదో ఒకటి అర్పించటమో, పాప పరిహారార్థంగా ఏదో ఒక చేయటమో, లేదా ఈ వ్యక్తి ఎంతో కొంత సమర్పించటం చేస్తాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి అనుకుంటాడు, నేను నీతిమంతుణ్ణి అనుకుంటాడు. అంటే పాతవి విడిచిపెడతాడు, మళ్ళా కొత్తవి చేస్తూ ఉంటాడు. మరలా వారానికి వస్తాడు, మళ్ళీ చెప్తాడు. ఇది కాదు. నీ పాపాలు ఒప్పుకోవాల్సింది దేవుని వద్ద, నీ పాపాలు ఒప్పుకోవాల్సింది దేవుని సన్నిధిలో. 99 థీసిస్ మార్టిన్ లూథర్ బయటికి తీసుకొని వస్తాడు. అందులో ఉన్నటువంటి 99 పద్ధతులు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి పద్ధతులు. దేవుని చిత్తమైతే ఆ 99 థీసిస్ గురించి కూడా మనం ఒక సిరీస్ ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామందిలో ఉండేటువంటి స్వభావం ఏమిటి అంటే, ఒప్పుకుంటారు, మంచిదే, కానీ దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అన్న తప్పు కదన్నా, దేవుని పిల్లలం మనం, తాకూడదు కదా. అవును బ్రదర్, చాలా తప్పు తెలుసు అన్న, మనం దేవుని పిల్లలం కదన్నా, ఇట్లా అన్యాయంగా ప్రవర్తించకూడదన్నా, ఇది మనకు మంచిది కా. అవును బ్రదర్, నాకు కూడా బాధ అనిపిస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? బాధ ఉంది, అది తప్పు, అన్నీ తెలుసు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టే సంగతి ఏమిటి? ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు అని రాస్తుంది బైబిల్లో. నీ యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి అంటే ఒప్పుకోవటం కాదు, ఒప్పుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టడం అనేది నీ జీవితంలో ఆశీర్వాదానికి ఆయన నడిపిస్తాడు. వాక్యం ప్రకటించబడినప్పుడు ఆ క్షణంలోనే ఏదో భావోద్రేకంతో కన్నీరు కార్చి, అప్పటికేదో క్షమించమని అడిగి తర్వాత మరలా వాటిని కంటిన్యూ చేయటం అనేది అది కాదు. విడిచిపెట్టడం అనేది ప్రాముఖ్యత. ఎప్పుడైతే సిలువ వద్దకు వస్తామో మనం వీటిని విడిచిపెట్టే వారిగా ఉంటాం. అయ్యా, నేను అన్నీ ఇస్తున్నాను. పరిసయ్యుని ప్రార్థన కాదు ఆయనకు కావాల్సింది, సుంకరి ప్రార్థన కావాలి. ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం సరిపోదు. వాస్తవానికి మన జీవితాలు అలాంటివే. ఆయన వైపు కనులారా చూసేటువంటి ధైర్యం లేనటువంటి బ్రతుకులు మనవి. మన నీతి, మన పరిశుద్ధత, మన కనికరం ఏ పాటివండి చెప్పండి? అందుకే ఆయన అంటాడు, మీ నీతి నా ఎదుట మురికి గుడ్డ. నీవు ఎంత నీతిగా బ్రతికితే ఆయన నీతిని చేరుకోగలం? ఆయన నీతికి సమానమైన నీతిగా మన నీతి ఎప్పుడొస్తుంది? చేయగలమా? కానీ సిలువ వద్ద దొరికినటువంటి ఆధిక్యత అది. ఆయన నీతిని నీలో ఉంచుతాడు. ఆయన కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని ఇస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి నీతి వద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. సిలువ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించింది. అది మన జీవితంలో మనం పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇది సిలువ వద్ద మాత్రమే దొరుకుతుంది సుమా, మరెక్కడా కాదు. ఈ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రయాణం చేస్తే, ఈ సిలువ వద్ద ఈ రోజున నీ పాపాలు కలిగిన తండ్రి నాయన, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కాకుండా
ఆత్మ సంబంధమైన నీతి వద్దకు, ఆత్మ సంబంధమైన భక్తి వద్దకు మమ్మల్ని నడిపించిన నీ ప్రేమ కొరకు నిండి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడు, నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయాను, నా దేవుని విషయంలో నేను బ్రతికాను, ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు అన్న మాటలోని ఆ యొక్క అర్థాన్ని మేము గ్రహించి అట్టి రీతిగా ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో కనుక మేము ఉంటే, ఆచార సంబంధమైన భక్తి విధానాల వద్ద మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ముందుకు వెళ్తూ ఉంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఆధారం చేసుకొని సంతోషిస్తూ ఉంటే, దయచేసి వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి ఆత్మ సంబంధమైన నీతి వద్దకు, ఆత్మ సంబంధమైన భక్తి వద్దకు, వాక్య స్వరూపివైనటువంటి నిన్ను మా కళ్ళ ముందు పెట్టుకొని ప్రయాణం చేయటానికి సహాయపడండి. నీ సిలువను, నీ వాక్యాన్ని మాకు, మా జీవితానికి కొలమానంగా పెట్టుకొని ప్రయాణం చేయటానికి కృపను అనుగ్రహించమని మా ప్రియులందరినీ మీరు దీవించండి. విన్న వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా దాని ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని, మా ప్రియులకు రావాల్సినటువంటి దీవెన ప్రతిఫలాలను మీరు అందించమని మరొక మారు మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.